టాపిక్ ఇస్ హౌ టు ప్రివెంట్ ద వెజైనల్ ఇన్ఫెక్షన్స్. సో ఈ వైట్ డిశ్చార్జ్ అండ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడం ఎలా? బేసికలీ మెన్స్ట్రల్ హైజీన్ అనేది, మన వెజైనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. హౌ డూ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే, ఫస్ట్ వెనెవర్ మీరు పీరియడ్స్లో ఉన్నప్పుడు మెన్స్ట్రల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ప్యాడ్స్ వాడే వాళ్ళకి మేము చెప్పేది ఏంటి అంటే, అట్లీస్ట్ 2 to 3 అవర్స్కి ప్యాడ్ చేంజ్ చేసుకోమని చెప్తాము. ప్యాడ్ ఫిల్ అయ్యాకనే చేంజ్ చేసుకుంటాము. మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు అలానే ఉంచుకోవడం అది బ్యాడ్ అండి. ఇట్ విల్ కాజ్ ఇన్ఫెక్షన్స్. సో అట్లీస్ట్ 2 to 3 అవర్స్కి ఒకసారి ప్యాడ్ చేంజ్ చేసుకోవడం బెటర్. ఇఫ్ యూర్ యూజింగ్ మెన్స్ట్రల్ కప్స్ లాంటివి యూజ్ చేస్తే ఇట్ ఈస్ బెటర్ టు ప్రాపర్గా దాన్ని అట్లీస్ట్ స్టెరైల్ చేసి, అంటే బాయిల్ చేసి వాడడం చాలా ఇంపార్టెంట్ అండి, జస్ట్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్. దాంతోపాటు వెన్ యూ జస్ట్ యూ అండర్ గార్మెంట్స్ అనేది లూజ్ అండర్ గార్మెంట్స్ వేసుకోండి. అండ్ ట్రై టు, అంటే ఎక్కువ టైట్ క్లోతింగ్ అనేది అవాయిడ్ చేయండి. ఇఫ్ యూ వేర్ టైట్ క్లోతింగ్, వాట్ విల్ హ్యాపెన్ ఇస్ స్వెట్ ఎక్కువ వచ్చి అక్కడ మాయిశ్చర్ వస్తుంది. మాయిశ్చర్లో ఆర్గానిజం థ్రైవ్ అవుతుంది అండ్ ఇది రెప్లికేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు వేర్ లూజ్ క్లోతింగ్. అండ్ దెన్ వెన్ యూర్ క్లీనింగ్, మీరు ఎక్కువ యూరిన్ పాస్ చేసినప్పుడు వాటర్తో క్లీన్ చేసుకొని జస్ట్ డాబ్ విత్ కాటన్ క్లాత్, ఆర్ ఇఫ్ యూ కెన్ డాబ్ విత్ టిష్యూ, ఇట్ ఈస్ బెటర్. సో డాబ్ చేసేసుకొని అండ్ ఆల్వేస్ క్లీన్ ఫ్రమ్ అప్ టు డౌన్ అండి, కింద నుంచి పైకి కాకుండా పైనుంచి కిందికి క్లీన్ చేసుకోవడం ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఇది మీరు రెగ్యులర్గా మీరు దెన్ ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ దిస్, అట్లా సరిగ్గా మీరు ఇవి వాడడం జరిగితే మీకు ఈజీగా, అంటే మీ లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా మీకు ప్రివెన్షన్ అనేది జరుగుతుంది. దీంతో పాటు మార్కెట్లో బాగా సోప్ వాషెస్, వెజైనల్ వాషెస్ అని దొరుకుతాయండి. బట్ అవి ఎక్కువ వాడడం, ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం ఆపేసేయాలి. జస్ట్ వామ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలు. డోంట్ యూజ్ మెనీ వాషెస్. అండ్ ఆల్సో అవాయిడ్ ఈ సెంటెడ్ బాత్ వాషెస్, బాడీ వాషెస్ ఇవన్నీ. ఇట్ విల్ కాజ్ ఇరిటేషన్ టు ద వెజైనా and it will lead to infections. So avoid scented soaps and all that. Thank you.